ప్రొడ్యూసర్ గారితోనే మొదలు పెడదాం. సో మధు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎక్కువ యాంగ్జైటీ అయినప్పుడు, టెన్షన్ అయినప్పుడు నోరంతా ఎండిపోతుంది. కొంచెం వాటర్ అడుగుదాం అనుకున్నా, మీరు మైక్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఎనీవే, ఇక్కడికి వచ్చిన మన మీడియా మిత్రులకి, చీఫ్ గెస్ట్ అనిల్ సార్కి, మేడం సుప్రియ మేడంకి, నేను పిలవగానే వచ్చిన మా మిత్రులు, నేను పిలవగానే వచ్చిన మా అలీ సార్, కమల్ కామరాజ్ రాలేదు, పిలిచాను. థ్యాంక్ యూ. నోరు ఎండిపోయింది. ఇటు చూడండి. థ్యాంక్ యూ రాజీవ్ సార్, థ్యాంక్ యూ అనూప్ సార్, థ్యాంక్ యూ మిగతా అందరికీ. సో మహేంద్రగిరి వారాహి, నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ కనుక నాకు మైక్ వచ్చింది, ఓ 2 మాటలు మాట్లాడాను. కానీ నా తరపు నుంచి ఈ నా వాయిస్, నా ముందు అండ దండ ముందుండి నడిపించిన వ్యక్తి మా లక్ష్మణ్ గారు, మా లక్ష్మణ్ సురవి గారు, మరో ప్రొడ్యూసరు. ఆయన వాయిస్, నా ప్రొడక్షన్ టీం, నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళ వాయిస్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాయిస్, అందరు వాయిస్ తరపు నుంచి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. మహేంద్రగిరి వారాహి, ఆ పేరులో ఉన్న వైబ్రేషన్ ఈ సినిమాలో అంతకి 1000 రెట్లు ఉంటుంది. అదే అదే వైబ్రేషన్. కొన్నిసార్లు అంటారు కదా, ఏదైనా అద్భుతం జరగాలంటే, ఏదైనా మంచి పని, చాలా పెద్ద పని జరగాలంటే మానవ శక్తి సరిపోదు. అంటే ఏదో అద్భుత శక్తి కావాలి, ఏదో సూపర్ న్యాచురల్ పవర్ కావాలి. అదే ఈ సినిమాకి వారాహి రూపంలో వచ్చి ప్రతి అడుగుని మాకు ముందుండి నడిపించిన అమ్మవారు వారాహి. ఈ పేరు ఉత్తినే పెట్టుకోలేదు వారాహి అని. ఈ సినిమా మొత్తం అమ్మవారి ఇంటర్వెన్షన్, అమ్మవారు ముందుండి ప్రతి షాట్లో, ప్రతి సీన్లో అమ్మవారు ఎక్కడో ఒక దగ్గర వస్తూనే ఉంటారు. ఆమె మా హీరో గారిని ముందుండి నడిపించే అమ్మే మా వారాహి. అలానే వారాహి అని పేరు పెట్టుకోవడం మీకు ఆల్రెడీ తెలుసు. క్యాంపెయిన్ ముందు వాహనానికి వారాహి పెట్టుకొని ఎంత పెద్ద రిజల్ట్ వచ్చిందో. అటువంటప్పుడు మా అమ్మే మా సినిమాలో ఉందంటే మాకెంత పెద్ద రిజల్ట్ రావాలి. అది మహేంద్రగిరి వారాహి. థ్యాంక్ యూ. అట్లానే ప్రతి దగ్గర మాకు సూపర్ న్యాచురల్ పవర్గా, ప్రతి దగ్గర ప్రతి షూట్లోని మా ముందుని నడిపించిన అమ్మకి శతకోటి వందనాలమ్మ, వారాహి అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో హిట్స్ అన్ని ఆయన వెనకాల ఆయనే మా రాజు.